హాయ్ గాయ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. నా డైలీ రొటీన్లో నా మార్నింగ్ రొటీన్లో ఒక కామన్ పార్ట్ ఇప్పుడు చెప్తాను. స్కిన్ కేర్ చేస్తూ స్పెక్ట్స్ ఎక్కడో పెడతాను, ఎక్కడ పెట్టానో మర్చిపోతాను. నా ఒకటి ఫ్రేమ్లెస్, ఒకటైతే వైట్ కలర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది ఎక్కడ పెడితే అక్కడ అది ఏంటంటారు, తొండ ఊసరు వెళ్ళలాగా అందులో కలిసిపోతుంది అనమాట, కనిపించట్లేదు. నేనేం చేస్తాను తెలుసా, మాయిశ్చరైజర్ ఈ రూమ్లో, సన్ స్క్రీన్ ఆ రూమ్లో, సీరం ఏమో అని ఇక్కడ అద్దం దగ్గర అలా పెట్టుకుంటా. ఒకదానికోసం తిరుగుతూ మొత్తం మర్చిపోతాను, ఈ స్పెక్ట్స్ పోతాయి. మీలో ఎవరికైనా జరుగుతుందా? ఫైనల్లీ కనిపించింది. అసలు నాకున్న సైట్కి అది అసలు నేను ఫైండ్ చేయలేకపోయాను అనమాట. సో చూపిస్తాను చూడండి, అసలు ఎవరికైనా కనిపిస్తాం మనుషులు అన్న వాళ్ళకి. ఇదిగోండి, ఇది బెడ్. మీకు అక్కడ ఎక్కడ స్పెక్ట్స్ కనిపిస్తున్నాయా? చచ్చినా కనిపించదు. అది చూడండి అలా కలిసిపోయింది. ఈ లెంత్లో చూడండి, అసలు అది అక్కడ ఉందని చూడకుండా ఇలా చూస్తే ఏమన్నా కనిపిస్తుందా? కనీసం ఇక్కడ పెట్టి చచ్చుంటే కనిపించేది. కర్మ. ఇలా మెమరీలెస్ ఉన్న వాళ్ళు ఫ్రేమ్లెస్లు ఇలా ట్రాన్స్పరెంట్వి కొనుక్కోకూడదు. సో ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఆదిత్య అనే స్కూల్లో ఇంకా జాయిన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా మేము భరించలేకపోతున్నాము. ఆ టీచర్కి చక్కగా ఓపికని టీచర్ దగ్గర వదిలేద్దాం అనుకుంటున్నాము. ఈ చుట్టుపక్కల బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట. మా దగ్గరలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ మాకు తెలిసిన నైబర్స్ పిల్లలు అలాంటి వాళ్ళు వెళ్తూనే ఉన్నాయన్నమాట. మాట్లాడుతుంటే సడన్గా అరుపు అనిపించింది. ఏంటంటే ఇంకా ఇంట్లో అరుచుతాయి గట్టిగా అని చెప్పి డాడీ ఇంకా షూ వేసి ఇక్కడ కారిడార్లో తిప్పుతాను, 5 minutes పైకి నువ్వు రా నెమ్మదిగా అన్నారు. వాడికి ఏంటంటే చక్కగా బయట తిరిగేసి అలవాటు అయిపోయి ఇంట్లో అసలు ఉండట్లేదు, తెలిసిపోయింది. ఇంకా వాడు చిరాకు వస్తే షూ వేసుకుంటానని అరుస్తాడు అనమాట. సో ఇంక మొత్తానికి వాడిని బయటికి తీసుకెళ్లారు. ఆ స్కూట్ని ఇంకా అలానే రివర్స్లో పట్టుకుని చూస్తున్నాడు. అండ్ మాకు ప్లమ్ కేక్ వచ్చింది పొద్దున్నే. నేను కేక్ కంపానియన్ అని చెప్పి మన ఆదిత్య బర్త్డేకి కేక్ తెప్పించుకున్నాం కదండి, అది కార్ థీమ్లో వాళ్ళనమాట. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, అవి చేస్తున్నారంట. సో తీసుకొచ్చారనమాట. ఎంత బాగుందో. నేను యాక్చువల్లీ ఓపెన్ చేయలేదు, అర్జున్ వచ్చాక సాయంత్రం ఓపెన్ చేద్దామని చెప్పి. సో మార్నింగ్ వెజ్జెస్ అన్ని తెచ్చారు మా ఆయన. తను మొన్నంతా లీవ్ కదా, అందుకని చాలా వర్క్ పెండింగ్ ఉందని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. లైక్ అరౌండ్ 9:30, 10కే వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు డాడీతో వెళ్ళి జస్ట్ స్కూల్ చూద్దాం ఇలా అనుకుంటూ లేట్ చేసేస్తున్నాము. అందుకనే ఒక్కసారి చూసొద్దాం దగ్గరలో వెళ్తున్నాం. చెప్పాలి అమ్మా, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఇలా స్ట్రైట్ వెళ్ళి మొన్న అక్టోబర్కి వీడికి 2 నిండాయి కదా. సో 2 years 3 monthsకి బాగుంటుంది కొంచెం. వాడి కూడా మాటలు అండ్ ఆల్సో బిహేవియర్ అది కూడా ఇంకా డెవలప్ అవుతాయి, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది కదా. సో దగ్గరలో మా నైబర్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. ఆవిడ లైక్ వాళ్ళ సన్ అరౌండ్ 20 months అప్పుడు జాయిన్ చేశారు. తను వర్కింగ్ ఉమెన్ అనమాట. సో తన సజెషన్ మేము వెళ్ళాము. నాకు కూడా చాలా నచ్చింది. ఇంకొంచెం మంచి స్కూల్స్ ఉంటాయి, కాకపోతే నాకు దూరం పంపించడం ఇష్టం లేదు. నాకు కొంచెం సింప్లిఫై చేసుకోవాలి రొటీన్, మరి కాంప్లెక్స్ అంత దూరం దింపడాలు తీసుకురావాలి ఇప్పుడు చేసే ఓపికలు. అర్జున్ స్కూల్ కూడా వితిన్ 2-3 kilometers ఉండాలని చూసుకున్నాము. సో మొత్తానికి మోస్ట్లీ అనుకుంటున్నాం మా ఆయన కూడా ఒకసారి తీసుకొచ్చి స్కూల్ని చూపించి అప్పుడు ఫీ పే చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో మొత్తానికి ఆదిత్యకి మోస్ట్లీ ఫిక్స్ అయిపోయింది. ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ నుంచి డాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము డైరెక్ట్గా. పిల్ల అమ్మమ్మ పిల్ల అమ్మ, అక్కడ వదిలేస్తే టక్కుమని వచ్చాడమ్మా. ఆదిత్య స్కూల్కి వెళ్ళాడమ్మా. ఎక్కడికి వెళ్ళా చెప్పు అమ్మమ్మకి. స్కూల్ బాగుందా? మీ అమ్మలాగే లంచ్ తెమ్మంటావా? స్కూల్కి వెళ్ళావు, రెడ్ కార్లో వెళ్ళావా? రెడ్ కార్ ఉంది అక్కడ. ఉందా? ఆ మేడం ఎత్తుకుని ఇవ్వలేక అక్క కాదురా మేడం. వీడికి ఎవరన్నా తెలియకపోతే అన్న అక్క అంటాడు. మ్యామ్ ఆదిత్య మ్యామ్ ఏమన్నారు? ఆదిత్య లైఫ్ లో హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు హోంవర్క్ ఇస్తారు ఆదిత్య కూడా. నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఊహించేసుకుంటున్నాను అప్పుడే, అమ్మ అది చేసుకు వెళ్ళి వెళ్తాడు, వదిలేసి 2 hours ఉంటాడు, అలా ఉంటాడు ఏంటో అని చెప్పి.
అండ్ ఇక్కడైతే ప్రసాదం పీకడం ఫస్ట్ యాక్టివిటీ. వాడు గదిలోకి వెళ్ళంగానే షూస్ ఇప్పేసి వెళ్ళి గోవిందా గోవిందా అని చెప్పేసి దండం పెట్టేసుకొని అక్కడ ప్రసాదము, అక్కడ వాటర్ ఉంటుంది కదా ఆచమనం చేసుకుని నీళ్ళు అట్లా చేస్తాడు. సో తర్వాత అయితే లంచ్ చేసాము. లంచ్ చేశాక అక్కడే ఉన్నాం అనమాట. మా తమ్ముడు వస్తా అన్నాడు కొంతసేపట్లో. యాక్చువల్లీ మేము ఇక్కడ పెద్ద పని చేయబోతున్నాయి ఇవాళ. నేను ఎప్పటి నుంచో ఇది పుష్ చేసుకుంటున్నా చేద్దామని. అన్బాక్సింగ్ చేయడం నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడు చేయడం ఆ సందర్భం రాదనమాట. ఇవాళ మోస్ట్ సాటిస్ఫైయింగ్ అండ్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను. అదేంటంటే ఇది అగారో సుప్రీం హై ప్రెషర్ వాషర్ అండి. ఇది 1800 వాట్స్ వస్తుంది మనకి. అండ్ ఆల్సో ఇక్కడైతే మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఫస్ట్ పెట్టాను అనమాట. నేను కూడా చాలా రివ్యూ వీడియోస్ చూశాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎప్పటి నుంచి చెయ్యాలని చెప్పి. సో ఇలా అయితే ఫస్ట్ మెయిన్ బాడీ ఉంది. మెయిన్ యూనిట్ చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ స్లీక్గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్ప్రే గన్ వస్తుంది. అండ్ ఈ పైప్ వచ్చేసి 8 meters లాంగ్ అవుట్లెట్ హోస్. అండ్ ఇది వచ్చేసి మనకి ఫోమ్ స్ప్రే చేయడానికి చిన్న బాటిల్ ఇచ్చారు. అండ్ మిగిలినవన్నీ చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి, అంటే ట్యాప్ కనెక్టర్ అండ్ ఆల్సో ఇన్లెట్ అవుట్లెట్వి, బకెట్ ఫిల్టర్ అవన్నీ. ఫస్ట్ అయితే నేను మన 3 meters ఇన్లెట్ పైప్ ఉంటుంది బ్లూ కలర్ది, దానికి ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తున్నా. ఇది ఇన్లెట్ కనెక్టర్ అనమాట. దాన్ని ఈ విధంగా పెట్టేసి పుష్ చేసి టైట్ చేసేయడమే. అండ్ ఇది వచ్చేసి మనకి బకెట్ ఫిల్టర్, అంటే దీన్ని డైరెక్ట్గా బకెట్లో పడేయచ్చు. బేసిక్గా దీన్ని ట్యాప్కే కనెక్ట్ చేయక్కర్లేదు, చక్కగా బకెట్లో కూడా తీసుకెళ్ళి మనం ఎక్కడన్నా వాష్ చేసుకోవచ్చు. సో ఈ ఫిల్టర్ ఎందుకంటే డస్ట్ అంతా తీసేస్తుంది. ఇది ట్యాప్ కనెక్టర్. ఒకవేళ మీరు డైరెక్ట్గా ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ కనెక్టర్ యూజ్ చేయాలి ఆ బకెట్ ఫిల్టర్ ప్లేస్లో. సో అదనమాట, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నేను చూపిస్తున్న వైపు అంటే కిందకు ఉన్న వైపు మనకి ఇన్లెట్ పైప్ వస్తుంది. అండ్ అప్పర్ సైడ్ ఆ స్విచ్ ఉన్న సైడ్ అవుట్లెట్ హోజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ అవి ఎలా ఫిట్ చేయాలో కూడా క్విక్గా చూపిస్తాను, ఎందుకంటే అలా కొనుక్కుని ఇది చూసి నచ్చి కొనుక్కునే వాళ్ళు ఈ వీడియోతోనే మీకు ఈజీగా అర్థం అవ్వాలని. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న ఇన్లెట్ ఫిల్టర్ ఉంది, అండ్ దీన్ని కూడా స్క్రూ టైప్లో ఫిట్ చేసేయడమే. ఫిట్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, మన వాషింగ్ మిషన్ ట్యాప్స్ పెడతాం కదా ఆ టైప్లో ఇలాగ వెనక్కి పుల్ చేసి వదిలేస్తే సెట్ అయిపోతుంది అనమాట ఇన్లెట్ పైప్ వచ్చేసి. సో ఇప్పుడు అవుట్లెట్ కూడా ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఆపరేషన్ ఎవరైతే ఈజీగా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ గైడ్ చూశాను అండ్ ఒక టెక్ వీడియో చూశాను అనమాట. ఈజీగా అర్థమైపోయింది, అసలు కన్ఫ్యూజన్ లేదు. ఈ విధంగా జస్ట్ దాన్ని ఫిట్ చేసి మళ్ళీ స్క్రూ టైట్ చేసేయాలి. అండ్ స్ప్రే గన్ ఎక్స్టెన్షన్ రాడ్ ఉంది, ఫోమ్ స్ప్రే బాటిల్ ఉంది. అండ్ ఇది బేసిక్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇదేంటంటే మన ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు. యూజువల్లీ కార్కి మోస్ట్లీ ఇదే వాడేస్తాం మనము, ఎందుకంటే ఆ ప్రెషర్ షార్ప్గా ఉంటే ఇలా సన్నగా చేయొచ్చు, మనకి పెద్దగా లైక్ ఎలా చెప్పందని వైడ్గా రావాలంటే ఓపెన్ చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే గ్లాసెస్ మీదకి వాటికి షార్ప్గా ఇస్తే ఏంటంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని అలా ఓపెన్ చేసుకొని వాడచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఒక టెక్ వీడియోలో చూశాను, మన పైప్లో కొంచెం వాటర్ వేసి అప్పుడు మోటార్ స్విచ్ ఆన్ చేయండి. బికాజ్ డ్రైగా రన్ చేయకూడదంట, అప్పుడు అనవసరంగా అది పాడవుతుందంట. అందుకని కనీసం 2-3 వాటర్ మొత్తం గ్లాసెస్ వేసేసి పైప్ అంతా అడ్జస్ట్ చేసేసి అప్పుడు ఆన్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఈ బకెట్లో వేసే ఫిల్టర్ ఉంటుంది కదా, అది పెట్టేస్తున్నాం అనమాట. పెట్టేసి మాకు మోస్ట్లీ ఒక్క బకెట్, ఇప్పుడు చూపిస్తున్న బకెట్ ఉంది కదా, దాని నిండా వాటర్తో మొత్తం కార్ వాష్ అయిపోయింది. అది అసలు అమేజింగ్ థింగ్ అనమాట. సో ఇక్కడైతే స్విచ్ ఆన్ చేసేసి మనం లైక్ టెస్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టెస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ చేస్తాము. ప్రెషర్ ఎక్సలెంట్గా ఉంది, చాలా క్లీన్గా అయిందనమాట. ఇంకా ఫోమ్ వాడలేదు ఆ రోజు, నెక్స్ట్ టైం ఫోమ్ వాడినప్పుడు కూడా చూపిస్తాను ఎలా అనిపించింది మాకు అని చెప్పి. అండ్ మేక్ షూర్ మనం వాష్ చేసినప్పుడు ఆ నాజిల్ ఉంటుంది కదా, అడ్జస్టబుల్ నాజిల్, దాన్ని ఖచ్చితంగా మన అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. లో స్పీడ్లో మనకి ఫోమ్ స్ప్రే కానీ జనరల్ అంటే ఇలా చూసారో వీడు ఇప్పుడు చేస్తున్నాడు కదా, ఆల్రెడీ మంచిగా ఉన్నదాన్ని ఇంకా క్విక్ క్లీనప్ కాల్ చేయొచ్చు. మీడియం స్పీడ్లో వాటర్ స్ప్రే రెగ్యులర్ క్లీనింగ్, అంటే మీరు వాల్స్ కానీ ఫ్లోర్ అలా చేసుకోవచ్చు. అండ్ జెట్ స్పీడ్ ఏంటంటే బాగా డీటెయిల్ క్లీనింగ్, ఎక్కడన్నా షార్ప్ ప్లేసెస్లో కావాలి ఆ ప్లేస్లో డస్ట్ తీయాలన్నప్పుడు అది వాడచ్చు అనమాట. ఆబ్వియస్గా మీరు కొనుక్కుని వాడేటప్పుడు 1-10 సార్లు అన్నీ చెక్ చేసుకుని చేస్తారు. మనం ఏంటంటే టెక్ వీడియోస్ అలా చూస్తూ ఉంటే ఇంకా నాలెడ్జ్ వస్తుంది. ఓకే ఈ విషయం నాకు తెలిసిన దాని మీద ఇంకా చాలా విషయాలు తెలిసాయి. అండ్ టైర్ మీద కానీ ఇక్కడ రెగ్యులర్గా మనం స్ప్రే వాష్ చేసేసుకుంటానండి. మా తమ్ముడు చెప్తున్నాడు ఇమ్మీడియట్గా అంత స్మూత్గా అయిందో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అండ్ ఇందులో 1800 వాట్స్ పవర్ఫుల్ మోటార్ ఉండడం వల్ల 120 bars ఆఫ్ వాటర్ ప్రెషర్ని జనరేట్ చేయగలుగుతుందంట. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. బేసిక్గా ఇప్పుడు డస్ట్ పొల్యూషన్ కంటే ప్రతిసారి వాటర్ వాష్కి పట్టుకెళ్ళడము తీసుకురావడము అది టైం టేకింగ్. అంటే డబ్బులు పక్కన పెడితే టైం చాలా కష్టం, వెళ్ళి అక్కడ స్లాట్ దొరకాలి, నుంచొని మళ్ళీ తెచ్చుకొని
ఈ టైం వేస్ట్ అవ్వకుండా మనకు చక్కగా ఫెసిలిటీ ఉంటే హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ హార్డ్లీ 15 minutes 10 to 15 minutes అంతే అనమాట. ఫటాఫట్ అయిపోయింది. చెప్పగా బకెట్ నీళ్ళతో మొత్తం అయిపోయింది. ఇక్కడైతే మా డాడీ వాళ్ళు, మేము, మా బావగారు వాళ్ళు అండ్ మా తమ్ముడు కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటాడు కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అనిపించింది నాకు. ఎప్పుడైనా వీకెండ్స్ చక్కగా చేసుకోవచ్చు అండ్ ఈజీగా దీన్ని క్యారీ కూడా చేసేది. చాలా చిన్నగా ఉంది. సర్ఫేస్ క్లీనింగ్ కూడా బాగా చేసుకోవచ్చు ఇలా వాల్స్ మీద అండ్ మన అవుటర్ ఉంటుంది కదా ఏదైనా ప్లేస్ గార్డెన్స్ కానీ ఏదైనా టైల్స్ దగ్గర మొత్తం డస్ట్ క్లియర్ చేయడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ ఫోమ్ క్లీనింగ్ కూడా పక్కనే నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకోండి ఇక్కడ టైల్స్ దగ్గర బాగా పట్టేస్తుంది కదా ముద్దగా. చాలామంది టెక్ వీడియోస్లో ఏంటంటే వాళ్ళ నాచు పట్టేసిన ప్లేసెస్ అవన్నీ కూడా చూపించారు. సో యా ఐ ఫీల్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ పర్చేజ్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపించింది అనమాట. సో అదే చెప్తున్నాడు. ఆ ఫోమ్ వేసుకునే లిక్విడ్ ఉంటుంది, అది ఉంటే కనుక వేసుకొని చేసుకోవచ్చు. షాంపూ కంటే ఏంటంటే పర్ఫెక్ట్ కార్ క్లీనింగ్ లిక్విడ్ తెచ్చుకుంటే బెటర్. సో ఇగోండి చమక్ మెరిసిపోతుంది మా కార్. మంచి మైక్రోఫైబర్ క్లాత్తో క్విక్ వైప్ ఇచ్చేస్తే అంతే అనమాట, అయిపోయింది మన పని. సో మొత్తం వైర్స్ నేను ఇంకా ఎక్స్టెండ్ అవి తీయట్లే కనెక్షన్స్, జస్ట్ గన్ దానికి ఉంచేసి ట్విస్ట్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఊరికే అన్ని తీయక్కర్లేస్తాం. మనము మెయిన్ కొన్ని ఫిట్టింగ్స్ తీయాల్సి ఉంటాయి, ఒక్కటి తీసి దాచుకుంటే చాలు. మళ్ళీ బాక్స్లో పక్కన పెట్టి నీట్గా దాచేసాం అనమాట. సో మీరు అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు. ఈ మోడల్ పేరు చెప్పా కదా, ఇది సుప్రీం అనమాట. ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అగారోలోనే. ఇది అగారో సుప్రీం హై ప్రెషర్ వాటర్ వాష్. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారంటే మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి కామెంట్స్లో. బికాజ్ చాలామంది కొనుక్కునే ఉద్దేశం ఉంటే కామెంట్స్ చూస్తారు. సో మీ రివ్యూస్ కూడా ఓపెన్గా షేర్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. సో తర్వాత అయితే అర్జున్ వచ్చేసాడు. లైక్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు క్లోజ్ ఇంటర్వ్యూ అనమాట. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లాగా ఓపెన్ హార్ట్ విత్ అమ్మ. అన్ని క్వశ్చన్లు ఎలా రాసావు ఏంటి నన్ను అడిగేస్తాను. నాకు వీడిని ఇంకా మొన్నే ప్రీ స్కూల్కి వేసినట్టుంది. అప్పుడే సెకండ్ స్టాండర్డ్ క్లాస్ లీడరు ఆరాక్షన్ అంతాను. బనీతో తీయకూడదండి, అందుకని కెమెరా మూసాడు అనమాట. వాడు డ్రెస్ వేసుకొచ్చే లోపల ఇంకొండి కేక్ ఓపెన్ చేస్తున్నాను. బేసిక్గా వాడి పన్ను ఒకటి మళ్ళీ ఊగుతూ ఉంది. అదొక పెద్ద టెన్షన్, ఏం తినాలన్న వాడికి. కేక్ అయితే మాత్రం ఎంత యమ్మీగా ఉందో. వీఆర్ అబౌట్ టు హ్యావ్ ద కేక్, బట్ వాట్ హ్యాపెన్ టు అర్జున్? పన్ను వచ్చేసింది, వాష్ చేసుకో పో. బుజ్జి పన్ను వచ్చేసింది. 4 days నుంచి పెయిన్ అంటున్నాడు. సో అర్జున్కి మిల్క్ టూత్ అన్నీ పోయినట్టేనా ఇప్పుడు? షో బుజ్జి. వాడు యాక్చువల్లీ కూడా తినలేదంట. కేక్ ఇలా అంటారు కదా, లిక్ చేస్తూ టీత్ని తగిలి ఇలా అనేసుకుంటూ వచ్చేసింది. ఈ హ్యాపీ ఈజీగా అయిపోయింది కదా. హ్యాపీ నవ్వరా? పర్లేదు, కొంచెం పెయిన్ ఉంటుంది. కేక్ తినద్దాం. చిన్న నీకోసం పొద్దు నుంచి ముట్టుకోలేదు కదా. Why shouldn't you have? You should have eaten kada. వచ్చే కట్ చేద్దామని చూస్తా ఫుల్గా. రెస్పాన్సిబిలిటీస్ టీచ్ చేస్తాం, డ్యూటీస్, లైఫ్ స్కిల్స్ అన్నీ టీచ్ చేస్తాం. బట్ టీచింగ్ లవ్ ఎలా టీచ్ చేస్తాం? ఇలా ప్రేమించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పలేం కదా. మన బిహేవియర్తో టీచ్ చేస్తాం. వాడికి అది నచ్చుతుంది అని వాడు వచ్చే వరకు వెయిట్ చేశానంటే వాడు తినేవలసింది కదా అన్నాడు. ఐ బిలీవ్ అండి, గుడ్ ఆర్ బ్యాడ్ పేరెంట్స్ దగ్గర చాలా ఇమిటేట్ చేయాలనుకుంటారు పిల్లలు. సో మనం లవబుల్గా ఉంటే ఒక లవబుల్ పర్సన్లా తయారవుతారు మన పిల్లలు. సో చాలా బాగుంటుంది అది. నాకు ఇది వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపిస్తుంది అనమాట. అందుకే అచ్చా హ్యాండ్తో తినే, స్పూన్తో రాదు. నేను ఇస్తా. నేను ఇస్తా. నైస్ ఐడియా, నైస్. నేను ఇస్తాను. రోజుకి ఎన్ని డ్రెస్సులు మారుస్తావురా? నేను శాంతక్లాస్ అలా డ్యాన్స్ చేస్తాడా? క్యాప్ కిందకి పెట్టుకోవాలి అర్జున్. క్యాప్ పాడైపోతుంది. క్యాప్ కనిపించట్లే. బ్యాక్ తిరుగు.
నావి కొన్ని మంచి కుర్తీసే లూజ్గా పడున్నాయి. బాబు అమ్మ అన్ని కూర్చొని కుట్లు వేస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇప్పటికి అయింది. చదవా? No. I'm Santa Claus. This is for Mama. For you is Titting. I'm gonna give the rest for Tita. నీ సెట్ మీద రాసిన చదువుకోసారి. మిర్రర్లో చదువుకో. Mirror image. I do not know. This is mirror image. నీకు నీ తమ్ముడు స్టార్ట్ చేశాడు. స్కూల్కి వెళ్తాడు. And this is yours. వాడు చదవడం మానేసి ఆ కేక్ అప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లో చిన్నగా స్టోరీలో పెడదామని క్యాప్ తీసుకురా అన్న. ఆ క్యాప్ పెట్టుకుని అప్పటి నుంచి తీయలేదు. నాకు బుద్ధి లేదు, అనవసరంగా కెలికేనండి అనుకున్నాను. అక్కడ ఫుల్ డ్రెస్ ఉందన్నమాట. ఎప్పుడు లాస్ట్ బిఫోర్ ఇయర్ అని తీసుకున్న ఆదిత్యకి అని చెప్పి చిన్నది. అందులో శాంత ఇది ఉంటుంది కదా, మెడలో వేసుకున్న బ్యాగ్ అవన్నీ పట్టుకొని అందరికీ గిఫ్ట్లు ఇస్తాడంట. సో ఇదిగోండి, ఇది ఒక మంచి కుర్తీ అనమాట. ఇదే అక్షర ఫీడింగ్ కుర్తీస్ అనే పేజ్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నా. జస్ట్ లూజ్ అయ్యాను, అలా అట్టే పెట్టా. ఇప్పుడు ఫీడింగ్ ఆపేశాను, బట్ ఇప్పుడు బయటపడ్డా. బట్ స్టిల్ ఆ ఫీడింగ్ కుర్తీస్లో ఉండవు, చాలా బాగా మామూలు కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను వేసేసుకుంటున్నా. ఒక్కసారి వేసుకున్నా లూజ్ అయినా సరే. సో తర్వాత అయితే కూర్చొని బాబు గారు కొంచెం లైట్గా చదివిస్తున్నాను. ఇప్పుడు ప్రీ యాన్యువల్ అసెస్మెంట్. అమ్మ అంత పెద్ద పేరు, మనకి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యూనిట్ ఎగ్జామ్స్ అని హ్యాపీగా ఉండేవి. వాడు అమ్మ పిఏఏ అంటున్నాడు అస్మాను. పిఏఏ ఏంటంటే మళ్ళీ నత్తు వస్తుంది నాకు. ప్రీ యాన్యువల్ అసెస్మెంట్. నాకు చదువు ఎగ్జామ్స్ మార్క్స్ ఈ మాటలు ఇష్టం ఉండవు అనమాట. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక్కొక్కసారి అంటే అసలు మాట వినలేదు అనుకోండి, చెప్తాను, ఇదిగో నీ లైఫ్ కోసం నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు చదవడం వల్ల నాకు ఏ రకంగా ఉపయోగం లేదు, నాకు దమ్మిడి రాదు, నువ్వు చదువుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, యూ గెట్ ద గ్రోత్, నువ్వే బెనిఫిట్ అవుతావు, నాకేం లేదు, నేను హెల్ప్ చేయమంటే చేస్తా, ఆల్రెడీ ఫీజు కడుతున్నాను, హెల్ప్ చేయమంటే చేస్తా, సో అర్థం చేసుకొని చెప్తాను. చాలా ప్రాక్టికల్గా వాడు ఇలా కళ్ళు వేసుకొని చూస్తాడు అనమాట. బట్ పర్లేదు, బాగానే వింటాడు మాట. సో మార్నింగ్ పప్పుచారు అది ఉంది, సో పిల్ల అది తింటాను. యాక్చువల్లీ కొంచెం కాన్స్టిపేషన్ ఉంది ఇద్దరికి, అందుకనే ఎక్కువ ఫైబర్ పెడుతున్నా, ఆరల్స్ కొంచెం చారులో పప్పు చారులో లైక్ లిక్విడ్గా పెడుతున్నాను అనమాట. నైట్ టైం ఇంకా గట్టిగా ఉండేవి పొటాటోస్ రాబోనని అవి వాడట్లేదు చాలా రోజుల నుంచి. చలికాలం కదా, మరి ఎందుకు వాటర్ తాగినా బాగానే కాన్స్టిపేషన్ కూడా పెరిగింది. మొన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, మెడిసిన్ మంచిగానే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేనైతే నా కోసం క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు క్యాప్సికమ్, ఎందుకో నాకు చాలా ఇష్టం. నేను ఎలాంటి ఫామ్లోనే క్యాప్సికమ్ తినేస్తాను, పచ్చిగానే తినేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రై నేను చిన్నగా రెసిపీ చెప్దాం అనుకుంటున్నాను. యాజ్ ఎ సైడ్ నా రెసిపీస్ ఎప్పుడు మీకు జస్ట్ ఇది గుర్తు చేయడానికి అంతే, కొత్త రెసిపీ అని కాదు. మంచిగా కాగిన నూనెలో ఇలా సన్నగా పొడుగ్గా తడుక్కున్న క్యాప్సికమ్ వేసుకోండి. గింజలు మొత్తం తీసేయాలి, ఇందాక చూపించా కదా వీడియోలో, మొత్తం తీసేసి దులిపేయాలి, అస్సలు గింజలు రావద్దు. సో విధంగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఈ మాత్రం గ్రీన్ కలర్లో రాగానే ఉప్పు కారం వేసుకోవచ్చు. కూర కారం అయితే బాగుంటుంది, అంటే వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. బికాజ్ ఇక్కడ మనం గార్లిక్ జింజర్ ఏమి వేయట్లా, జస్ట్ అంతే. అండ్ పైన శనగపిండి వేస్తాం. ఎంత బాగుంటుందంటే నిజంగా వేడివేడి అన్నంలో తినాలి, యమ్మీగా ఉంటుంది. శనగపిండి చూసుకోండి, మరి ఓవర్ అవ్వకుండా ముక్కలకి సరిపడా ఈ విధంగా అయిపోయి కొంచెం శనగపిండి కుక్ అవ్వాలి కాబట్టి అలా ఫ్రై చేస్తూ ఉండండి. నూనె పిసరు ఎక్కువ ఎందుకు వేసుకుంటాం అంటే శనగపిండి పట్టాలని, అంతే. సో అలా మొత్తం శనగపిండి కూడా పచ్చిపోయే వరకు సిమ్లో పెట్టుకుని లాస్ట్లో తిప్పేసుకోవాలన్నమాట. సూపర్గా వేడి అన్నంలో ఎంజాయ్ చేయొచ్చు. సో అందరిది అయిపోయింది డిన్నర్, నేను ఒక్కదానే తింటున్నాను అనమాట. సో నేను మొత్తం 4 క్యాప్సికమ్ సరిపడా కూర మొత్తం నేను తినేసాను. వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ కూడా కొంచెం కర్రీ ఉంటే పచ్చడి ఉంది. చెప్పాను కదా, ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ కాంట్ సాక్రిఫైస్. సో హ్యాపీగా నాకు ఇష్టమైంది ఫుల్గా తినేస్తున్నాను. ఇదే టైప్లో కాకరకాయ కూడా చాలా బాగుంటుంది అనమాట, పైన శనగపిండి వేసుకుంటే. బేసిక్గా కూర పొడి ఒకటి ఉంటుంది మా ఇంట్లో, చేస్తాము. అది నెక్స్ట్ టైం రెసిపీ షూట్ చేస్తా అమ్మ చేసినప్పుడు. నాకు ఎగ్జాక్ట్ కొలతలు తెలియవు, ఇంకా వీ స్టిల్ డిపెండెంట్ ఆన్ మామ్ అనమాట. మా అత్తగారు వాళ్ళు కూడా సిమిలర్ కూర పొడులు అవి చేసుకుంటారు. సో అలా జరిగిందండి ఆ రోజు. సో వెరీ ప్రొడక్టివ్, వెరీ హ్యాపీ, చాలా పనులు జరిగాయి ఆ రోజు, అందుకనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. సో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.